అదేమిటండి మార్కెండేలా అరబెట్టు కూర్చున్నారు? భోజనానికి రారా ఏమిటి? నాకు భోజనం వద్దు, బగ్గులొద్దు, వెళ్ళు. మమ్మీ తినమను తినమను, ఇదే చివరి భోజనం. అదేమిట్రా? నాన్న తన ప్రాణాలు హరించబోతున్నాం. ఒరే ఒరే ఒరే, ఎంత చేట మీ నాన్నరా? కావాలంటే ధనం మాత్రం తీసుకొని ప్రాణాలు వదిలే. మమ్మీ నీ పతిభక్తికి మెచ్చాను. అటు చూడు ఎరుపు పెట్టి భక్తి బౌరు కప్పులు ఎలా కావు నుంచి కూర్చున్నాడు. డాడీ లేకపోతే వాడే నేను వీడే నువ్వు మర్యాదగా లేస్తావా? రాజు ఏమన్నారు? ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడండి. ఇప్పుడు ఏమన్నారు? మిమ్మల్ని తప్పుగా ఏదైనా మాట్లాడారా? తప్పుగా మాట్లాడడం కదరా, బాగుతున్నారు, లిస్ట్ వచ్చేట్టు బాగుతున్నారు. బాగుతున్నారా? ఆ టీవీకండి. ఏ రేసుకోండి, ఏ బయటకి చూడండి. వాడు మద్దతు చూసుకుని మమ్మల్ని అవమానిస్తారా? నాన్నారు ఏ అవమానించడం కాదు, మీ చర్మం వచ్చేస్తానే, వచ్చేస్తా. అంతవరకు వస్తే మీతో చర్మం వచ్చేస్తా. నాన్నారు ఇంకొక మాట చెవిలేకేయండి. ఏరా చర్మం వచ్చేస్తావా? చర్మం వచ్చేస్తావా? చర్మం వచ్చేస్తావా? లేకపోతే తుపాకీ పేల్చేయమంటారా? ఇది ఇదే అదనుకున్నాను, నేను భయపడ్డాను. రాజు ఏమండి ఏమన్నారు? నాన్న పిల్ల, నాన్న నోరారా పిల్లరా. హలో, మిసెస్ మూర్తి హియర్. లేరండి, హైదరాబాద్ వెళ్ళారు. 4 రోజులైంది, రేపు వచ్చేస్తారు. ఏంటి, ఇంజక్షన్ తీసుకున్నారా? అయితే వేరే మూర్తి గారే ఉంటారు. అరే ఆయన ఊరు వెళ్ళారండి, చెప్తుంటే మీకు కాదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? డాక్టర్ గారు ఊళ్ళోనే ఉన్నారని చెప్పడానికి వచ్చాను. ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా, మొన్న నిన్న ఇవాళ అంతా ఊళ్ళోనే ఉన్నారు. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99లో చక్కని పిల్లట్టుకుని సరసాలాడుతున్నారు. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99. హోటల్ అజంతా రూమ్ నెంబర్ 99. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99. డాక్టర్ మూర్తి గారు ఉన్నారా? వారు బయటికి వెళ్ళారమ్మా. మీరు? అమ్మాయి ఎక్కడ? వారితో పాటు వెళ్ళింది. అయితే నువ్వెవరు? నేను ఆ అమ్మాయి అన్నానండి. చెల్లెల్ని పరాయి మగాడితో పంపి చూస్తూ కూర్చున్న నువ్వే అన్నవైతే లోకల్లో అన్నలందరూ సిగ్గుపడి చేస్తారు. అమ్మా, అనవసరంగా నోరు పారేసుకోకండి. ఇంతకీ మీరెవరు? నేను డాక్టర్ గారి భార్య. మన్నించండి అమ్మా, మీ అనుమానం నాకు అర్థమైంది. డాక్టర్ గారు మీకు కట్టుకున్న భర్త అయితే మాకు నమ్మకున్న దైవం అమ్మా. ఇంకా ఎందుకయ్యా ఈ నాటకం? నలుగురు నోరులోనూ పడిన తర్వాత కూడా. అవునమ్మా, నలుగురు చూసిందే నిజం అనుకుని నానా రకాలుగా అనుకోవచ్చు. కానీ ఆ నలుగురు చూడని నిజాన్ని, ఇంతవరకు నా చెల్లెలు కూడా తెలియని నిజాన్ని చెప్పడానికేనమ్మా డాక్టర్ గారు ఆ దైవం ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. ఏమిటా నిజం? చెబుతానమ్మా. గుండె పగిలిపోతున్నా ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక దాచుకున్నదంతా చెప్తానమ్మా. శారద నా చెల్లెలే కాదు, నా దేవతమ్మ. ఇప్పుడు చెప్పండి అమ్మా, డాక్టర్ గారిని మా పాలిటి దైవం అనుకుంటున్నా తప్పైతే మమ్మల్ని మన్నించండి అమ్మా. అమ్మా, ఇప్పటి వరకు జరిగిన దానికే బాధపడుతున్నా. ఇంకా మీరు కూడా ఎందుకమ్మా బాధపడటం? వద్దమ్మా, ఇవాడే నా చెల్లెల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోతాను. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆడదాన్ని కనుక ఈర్ష్యతో దేవత లాంటి మీ చెల్లెల్ని అనుమానించాను. నా దైవాన్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించన్నయ్యా. అమ్మా, ఈ రోజు నుంచి శారద మన ఇద్దరికి చెల్లెలే, మా ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంట్లోనా? పిచ్చిదా? వద్దమ్మా, వద్దు. త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇది త్యాగం కాదు, నా ధర్మం. ఆయన భార్యగా నా కర్తవ్యం. ఇంకేం ఆలోచించకు. రేపు మంచి రోజు, శారదను తీసుకుని ఇంటికి వచ్చే. అన్నయ్య, వెళ్ళొస్తానన్నయ్య. అమ్మా,
మీ ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడమ్మా. చూసావా, మాటంటే మాటే 16వ తారీఖు. సూర్యుడైనా రాత్రిపూట వస్తాడేమో కానీ మీరు అబద్ధం ఆడతారా? చాలా థ్యాంక్స్, ఇప్పటికైనా గ్రహించా. మరి హైదరాబాద్ లో అడగో, ఆ విషయం అడగ. అసలు హైదరాబాద్ వెళ్ళలేదనుకంటే. అదేమిటి? ఏంటంటే నీ మొహం, అక్కడ రివ్వున ఒకటే గాలి, బోరున ఒకటే వర్షం. అయితే కాన్ఫరెన్స్ జరగలేదా? జరగలేదా అనుకో. అయినా వాతావరణం బాగున్నప్పుడు మనసేం బాగుంటుంది చెప్పు. పైగా అక్కడికి వచ్చిన డాక్టర్లు 190 మంది కట్నం కోసం డిగ్రీలు పుచ్చుకున్నాడు కానీ అసలు పసేది. మహా, మీరు మాత్రం మా నాన్నగారి చెవులు పిండి పుచ్చుకోలేదా? అలాగా? నన్ను తులాభారం వేసి నిన్ను నిలువున కట్టబెట్టినా మీ నాన్నే నాకు ఇంకా బాకీ ఉంటాయి. మైండ్ యూ. ఇక్కడ మాట్లాడా కానీ అక్కడ ఏమైనా నోసి వచ్చారా? కాలు దగ్గర వెళ్ళిపోయింది. లేడీస్ అండ్ జెంట్లమెన్ అని నేను నోరు విప్పేసరికి అక్కడ ఉన్న మహాజ్ఞానులంతా నోళ్లు తెరిచి కళ్ళు తేలేదు. ఇంకా 2 రోజులు ఉందండి, తమ దగ్గర నుంచి పుంజుకోవాల్సిన విజ్ఞానం అంతా ఉంది అని రిక్వెస్ట్ బట్ ఐ సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బికాజ్ ఇట్ ప్రామిస్డ్ 16 ఇవాళ 16. అందుకనే లేడీస్ అండ్ జెంట్లమెన్ ఐఎమ్ సారీ. నేను మనిషి వాడికి చెబుతాం. అందుకని లేడీస్ అండ్ జెంట్లమెన్ అని ఒక పెద్ద అబద్ధం ఉంది. ఈ చీర నాకేనా? కాదు, నాకు. చీర నీకు కాదు, నాకు. హైదరాబాద్ అంత కాలం ఏమిటి రివ్వున గాలొస్తున్నా బోర్న వర్షం కురుస్తున్నా ఢమడమా అని పిడుగులు పడితే మాత్రం నా ప్లేస్ కోసం హైదరాబాద్ అంత గాలిచ్చి. మరి దీని మీద ఈ ఊరు పేరుంది? ఈ ఊరి పేరా? అదే సంఘీభావము సమైక్యత అని ఉంటాయి చూసావా, అవి వ్యాపారంలో కూడా ఉంటాయి. ఆ ఊరివి ఈ ఊరు వస్తాయి, ఈ ఊరివి ఈ ఊళ్ళోనే ఉంటాయి. యువర్ రైట్. ఇట్స్ బిజినెస్ రొటేషన్ అంటే రొటేషన్ బిజినెస్, బిజినెస్ రొటేషన్ రొటేషన్. ఏంటి అడి చూస్తున్నావు? ఇంకా రాలేదేమో అని. ఎవరు చూస్తారుగా. ఎవరబ్బా? బంధువులా, మిత్రువులా, శత్రువులా? చెంపిల్లో. అన్నయ్య ఒక క్షణం. అన్నయ్య ఈవిడెవరు? ఈవిడ నేనమ్మా, మీ వారికి మేనమామ కూతురు. కొత్త కాపురం కదా, చేదోడు వాదోడుగా ఉంటుందని వచ్చాను. పదమ్మా. ఆ కుడికాయలు పెట్టు. రెండన్నయ్య. పద. సుబ్బులు, సామాన్లన్నీ పట్టుకెళ్ళు. ఇదమ్మా తీసుకు. రెండన్నయ్య కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. నీకెందుకు లెక్కయ్యా, నేను వచ్చానుగా, నువ్వు మా చుట్టానివి, నీకే నేను చేయాలి. ఏమన్నాయా? అది సరేమ్మా, నువ్వు ఇప్పుడే వచ్చావు, ఇల్లు అది కొత్త. ఇల్లు కొత్తగానే వంట కాదుగా. వంటలు ఎక్కడ? అదేమ్మా, కూర్చోండి అన్నయ్య, వస్తాను. ఏముంది, మీరు చేయవలసిన పని నేను చేశాను అంతే. శారద కథ అంతా నేనే విన్నాను. ఏమండి, మనం ఎంత మంచి చేస్తున్నా పరాయి పిల్లతో హోటల్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే నేను అనుమానించి అల్లరి చేస్తాననుకున్నారు కదా. ఎంత పిచ్చివారండి. ఇన్నాళ్ళు మీతో కాపురం చేస్తున్నానే, మీ మంచిలో కాస్తైనా నాకు రాదా? నీలో ఎంత మంచిదన్న. ఐఎమ్ సారీ. ఇప్పుడు నా మేనమామ కూతురు పద్మో కదా నువ్వు. ఇదిగోనక్క. ఈవిడ పిన్ని బాబు. పిన్నంటే ఆంటీ. వీడు మా అబ్బాయి రవి. డాడీ ఏరి? డాడీ డాడీ అంటే డాడీ కాదు, డాడీ. డాడీ అంటే నాన్నగారు. డాడీ. పిచ్చిరథ, ఎంత చెప్పినా వినడు, కొట్టినా మాండు. డాక్టర్ గారినే నాన్నగారు అంటాడు. పోనీ లెక్క పసివాడు. అవును, బాబు నాన్నగారు ఎక్కడ? అదే అడుగుతావులేమ్మా. ఆయన అక్కడెక్కడో అంబాలాలు, నేనేమో ఇక్కడ. వెంటనే బయలుదేరిరా అని ఉత్తరం రాయడం, నేను అంత సర్దుకుని బయలుదేరేసరికి టెలిగ్రామ్. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఉత్తరం రావడం, నేను సామాన్ సర్దుకోవడం, టెలిగ్రామ్ రావడం, సామాన్లన్నీ విప్పుకోవడం. ఇదే తంతు. ఒకళ్ళొకళ్ళు చూసుకుని 1.5 సంవత్సరం అయింది. నువ్వేం బాధపడబోకక్క, ఈ మగవాళ్ళంతా ఇంతే. ఈయన మాత్రం ఇప్పటికీ. అవును, ఈయనెక్కడా? ఓ
అంటే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒట్టి మాటలనే ఏమైనా కాఫీ నీళ్ళు ఇప్పిస్తారా? ఇదిగో తెస్తానండి. అమ్మా, డాక్టర్ గారు, నా చెల్లెలు ఒట్టి పిచ్చిది. ఎప్పుడు ఏం చేస్తుందో ఏమంటుందో అలాంటి దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాను. పర్వాలేదన్నయ్య, నువ్వేం దిగులు పడకు. శారద నీకెలాగో నాకు అలాగే చెల్లెలు అనుకుంటాను. కడుపులో పెట్టి దాచుకుంటాను. చెల్లెల్ని కాదమ్మా, కడుపులో చిచ్చు దాచుకుంటుంది. కేశవయ్య గారు, ఇక మీరు శారదనే వంటానికి వెళ్ళేది. ఇప్పుడు శారద మీ చెల్లెలు కాదు, నా పేషెంట్, మా పద్మ చెల్లెలు. బాబు, మీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకుంటాను. అమ్మా, బాబు, ఇక నేను సెలవు తీసుకుంటాను. సెలవు వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికన్నయ్యా? ఇంకెక్కడికమ్మా, మన ఊరు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్నయ్య? అదేమిటి శారద, మేమందరం లేవు? అవును, నాకు మీరంతా ఉన్నారు, కానీ మా అన్నయ్యకి ఎవరు లేరు. పర్వాలేదు పెళ్లి అన్నయ్య. వస్తాను బాబు. మంచి అన్నయ్య, అన్నయ్య, నీకెప్పుడు గాలి మళ్ళితే అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేసి ఎన్ని పనులున్నా సరే వచ్చేయాల్సిందే. అన్నయ్య, ఆ రైలు బండిలో కిటికీ పక్కన కూర్చోబోకు, కళ్ళల్లో బొగ్గు పడుతుందో ఏమో. అన్నయ్య, కమలా వాళ్ళు అడిగితే శారద క్షేమంగానే జరిగింది, బాగానే ఉందని చెప్పు. బాబాయ్ని కూడా అడిగాను చెప్పు. అలాగేనమ్మా, వెళ్ళిరానమ్మా. ఏమిటో మా అన్నయ్య చూడటానికి ఎలా ఉంటాడు కానీ పొట్టి పిచ్చివాడు పాపం.